హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీం ఈసారి ఆక్షన్ టేబుల్ మీద ఎలాంటి స్ట్రాటజీస్తో రావాలి, ఏ ప్లేయర్స్ని టీంలోకి తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీం ఐపీఎల్ 2024 సీజన్ లో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి అందరూ కూడా ఫెదా అవడంతో పాటు ఐపీఎల్ కి కొత్త స్టాండర్డ్స్ అయితే సెట్ చేసింది. T20 డైనమిక్స్ ని పూర్తిగా అయితే చేంజ్ చేసింది. మరి ఇలాంటి ఒక సాటిస్ఫైయింగ్ సీజన్ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్ లో ఎస్ఆర్హెచ్ టీం మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి అమాంతం అయితే పెరిగాయి. బౌలింగ్ కోర్లు పూర్తిగా అయితే చేంజెస్ వచ్చిన, భువి నటరాజన్ లాంటి ప్లేయర్స్ టీం కి మిస్ అయిన, బ్యాటింగ్ కోర్ మాత్రం అలాగే ఉంది. హెడ్ అభిషేక్, నితీష్ క్లాసన్ టీం మెయిన్ పిల్లర్స్ అందరూ కూడా టీంలో ఉండటం 2024 సీజన్లో చేసిన అనితర సాధ్యమైన బ్యాటింగ్ విన్యాసాలు ఈ సీజన్లో కూడా కొనసాగబోతున్నాయి అనేటట్టుగా వాళ్ళ మొదటి మ్యాచ్లోనే ఆర్ఆర్ టీం మీద 286 రన్స్ చేయడం లాస్ట్ ఇయర్ చేసిన రికార్డ్స్కి ఈసారి రెక్కలు వస్తాయి. ఆరంభం అదిరిపోయింది. ఈ సీజన్లో ఏదో ఒక మ్యాచ్లో 300 కూడా కొట్టేయాలి అనే దాన్ని వాళ్ళు ఎయిమ్గా పెట్టుకోవడం వల్ల, దానికి తోడు బీసీసీఐ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకి పూర్తిగా ఫేవర్ చేసే పిచ్చులు రాకపోవడం, మెయిన్గా ఎస్ఆర్హెచ్ టీంకి అడ్వాంటేజ్గా ఉండే ఉప్పల వెన్యూలో కూడా ఫ్లాట్ పిచ్లు అనేవి ఎక్కువగా అయితే ఈ సీజన్లో కనిపించలేదు. సొంత హోమ్ వెన్యూలోనే 2 పేస్ వికెట్లు రావడంతో పాటు ఆపోనెంట్ టీమ్స్ కూడా ఎస్ఆర్హెచ్ టీంకి బ్యాటింగ్ వికెట్లు ఇస్తే వాళ్ళని ఆపడం కష్టమని 2 పేస్ వికెట్లు తయారు చేయటం, ఎస్ఆర్హెచ్ టీంలో కూడా అందరూ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసే ప్లేయర్సే ఉండటం, ఎవరు స్టాండర్డ్గా ఒక పక్క వికెట్ల పతనాన్ని ఆపగలిగే ప్లేయర్లు లేకపోవడం వల్ల వాళ్ళు నమ్ముకున్న ఆ అగ్రెసివ్ అప్రోచ్ ఈ సీజన్లో ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళటం, పిచ్ కండిషన్స్ అక్కడ ఉన్న పరిస్థితులకి అడాప్ట్ అవ్వకుండా ఒకే రకమైన ఆట తీరుని కొనసాగించడం వల్ల ఫెయిల్యూర్స్ రుచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దాంతో మరి ఈ సీజన్లో వాళ్ళకి పాయింట్ టేబుల్లో 6th పొజిషన్తో అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2024 సీజన్లో టాప్ టీమ్గా నిలబెట్టిన ఈ అగ్రెసివ్ అప్రోచే 2025 సీజన్లో బెడ్స్ కొట్టడం, అలా అని 2026 సీజన్లో దీన్ని మార్చుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళకి అచ్చొచ్చిన అదే అగ్రెసివ్నెస్ని నెక్స్ట్ సీజన్లో కూడా కొనసాగిస్తారు. దానికి తగినట్లుగా వాళ్ళ యాక్షన్ పిక్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. బిగ్ హిట్టింగ్ చేసే ప్లేయర్స్ని అయితే టీంలోకి తీసుకుంటారు. ఎస్ఆర్హెచ్ టీంలో ఆడే ఆ 1 to 7 ప్రతి బ్యాట్స్మెన్ కూడా లైసెన్స్ టు కిల్ అనే ఒక ఫ్రీడమ్ని అయితే ఇస్తున్నారు. దానివల్లే వాళ్ళు 250 రన్స్ కూడా ఈజీగా మంచినీళ్ళు తాగేటట్టుగా కొట్టేయడం అయితే జరుగుతుంది. ఆక్షన్ టేబుల్ మీద ఎస్ఆర్హెచ్ టీం ప్లే చేయవలసిన స్ట్రాటజీస్ ఏంటి అంటే, ప్రస్తుతం వాళ్ళ టీంకి టాప్ 6లో 5 సాలిడ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఒక ప్లేయర్ని కొనసాగించాలా లేదా అనే థింకింగ్ని అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ అయితే చేస్తుంది. ఓపెనర్స్గా ట్రవిసియట్, అభిషేక్ శర్మ వీళ్ళ ప్లేస్లు అయితే ఫిక్స్. ఆ తరువాత 4, 5, 6 ఈ స్థానాల్లో క్లాసన్, నితీష్, అనికేత్ వర్మ వీళ్ళ ముగ్గురు ఫిక్స్. ఎటుకొచ్చి ఫస్ట్ డౌన్లో ఆడే ఇషాన్ కిషన్ లాస్ట్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, మధ్యలో అంతా డొల్లే. సో మరి ఆ విధంగా చూస్తే తనని రిలీజ్ చేయొచ్చు. బట్ టీంలో ఇండియన్ వికెట్ కీపర్స్లో క్లాసన్కి ఒక మంచి బ్యాకప్గా ఇషాన్ కిషన్ అయితే ఉన్నాడు. ఇషాన్ కిషన్ని వదిలేస్తే మరి తన రేంజ్ ఇండియన్ వికెట్ కీపర్స్ ఎవరు కూడా ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి అయితే రావట్లేదు. తనని రిలీజ్ చేయడం వల్ల 11.25 కోట్లు అయితే వస్తాయి. మరి ఈ అమౌంట్కి ఈసారి ఆక్షన్ టేబుల్ మీద ఇషాన్ కిషన్ కంటే బెటర్గా ఆడే వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్ అయితే దొరుకుతున్నాడు. తన విషయంలో ఎస్ఆర్హెచ్ టీం ఆల్రెడీ ట్రేడ్కి ట్రై చేయడం వల్ల కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంది కాబట్టి పక్కగా ఈసారి ట్రై చేస్తారు అని అనిపిస్తుంది. అటు వెంకటేష్ అయ్యర్ అగ్రెసివ్గా ఆడటంతో పాటు ఎస్ఆర్హెచ్ టీంకి కావాల్సిన మ్యాచ్లో ఎర్లీగా వికెట్లు పడే టైంలో ఒక స్టడీ ఇన్నింగ్స్ని ఆడగలిగే ప్లేయర్ అయితే కావాలి. అది డ్యూయల్ పర్పస్గా వెంకటేష్ అయ్యర్ అయితే దాన్ని సాల్వ్ చేస్తాడు. అలాగే ఎస్ఆర్హెచ్ టీంకి ఆల్రౌండర్స్ కూడా కావాలి. ఇక్కడ కూడా టిక్ పెడతాడు. ఒకవేళ వెంకీ అయ్యర్ దొరకకపోతే నితీష్ రాణా రూపంలో మరొక మంచి ఆప్షన్ అయితే ఉంది. లేదా మరి వాళ్ళ టీం ఫార్మర్ ప్లేయర్, ఒకప్పటి కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ని మళ్ళీ తిరిగి టీంలోకి అయితే తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం అటువంటి అవసరం కూడా ఆ టీంకి అయితే ఉంది.
బట్ ఇక్కడ మరొక ప్రాబ్లం కూడా ఉంది. ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఉన్న ప్లేయింగ్ లెవెల్లో ఆడే 4 ఫారెన్ స్లాట్స్లో 3 స్లాట్స్ అయితే మాత్రం ఫిక్స్డ్ స్లాట్స్, క్లాసన్, హెడ్, కమిన్స్. ఇంకా మిగిలిన ఒక్క స్లాట్లోనే మరొక ఫారెన్ ప్లేయర్ని ఆడించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది విలియమ్సన్కి ఇచ్చేస్తే వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో ఉన్న సీరియస్ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుగొనడం అయితే కష్టమవుతుంది. రీసెంట్గా కొన్ని వారాల క్రితం ఎస్ఆర్హెచ్ టీం విషయంలో వచ్చిన న్యూస్ అయితే మాత్రం ఆ టీం క్లాసన్ని వదిలేస్తుంది. ఆస్ట్రేలియా టీం స్టార్ ఆల్రౌండర్ అయిన క్యామరన్ గ్రీన్ విషయంలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారని కొన్ని ఫేక్ వార్తలను అయితే స్ప్రెడ్ చేశారు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ టీంకి బ్యాటింగ్ లైనప్లో బ్యాక్ బోనే క్లాసన్. మరి తన్ను ఎలా రిలీజ్ చేస్తారు? ఇంకా ఇక్కడ మరిన్ని ఆప్షన్స్ చూసుకుంటే వర్సటైల్ ఆల్రౌండర్ అయిన మహిపాల్ లామ్రావ్ విషయంలోనూ మనోజ్ బాండగే, షేక్ రషీద్ ఇలాంటి యంగ్స్టర్స్ని టార్గెట్ అయితే చేయొచ్చు. నెంబర్ 7 పొజిషన్ విషయంలో ఎస్ఆర్హెచ్ టీంకి ఒక ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే అభినవ్ మనోహర్ ఈ స్థానంలో బ్యాటింగ్ వచ్చి తను ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత చాలా వరకు మ్యాచ్ల్లో కమిన్సే నెంబర్ 7లో వచ్చి బ్యాటింగ్ అయితే చేసేవాడు. ఒక ప్రాపర్ ఫినిషర్ కొరత అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీంలో అయితే ఉంది. మరి ఈ స్థానానికి కొంతమంది ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ని అయితే ట్రై చేయొచ్చు, అలాగే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ని కూడా ట్రై చేయొచ్చు. వీళ్ళలో ఫారెన్ ఆప్షన్స్ నుంచి చూసుకుంటే శామ్ కరణ్ వైపు అయితే వెళ్ళొచ్చు. తక్కువ అమౌంట్లో దొరుకుతాడు, డౌన్ ద ఆర్డర్లో టీంకి ఒక మంచి వాల్యుబుల్ అసెట్లా అయితే ఉంటాడు. ఎస్ఆర్హెచ్ టీంకి మిడిల్ ఓవర్స్లో సరిగా బౌలింగ్ వేసే బౌలర్స్ లేకపోవడం, నెంబర్ 7 స్పాట్ విషయంకి వచ్చేసరికి అథర్వ టైడే, అభినవ్ మనోహర్, కమిన్స్, కమిందు మెండిస్, వియాన్ మల్లర్ ఈ ప్లేయర్స్ అందరినీ ట్రై చేశారు, కానీ ఎవరు కూడా సరైన ఇంపాక్ట్ అయితే ఈ స్థానంలో చూపించలేకపోయారు. ఈ స్థానానికి శామ్ కరణ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ఫిట్ అయితే అవుతాడు. నెంబర్ 7, నెంబర్ 8 ఈ 2 పొజిషన్లో ఎక్కడొచ్చినా తను బ్యాటింగ్ అయితే చేయగలడు. తన బౌలింగ్ స్పెల్ పక్కగా 3 to 4 అవర్స్ అయితే వేయగలడు. ఇక్కడ మరొక ఆప్షన్ చూసుకుంటే కర్బేయన్ బోస్ రూపంలో అయితే ఉంది. మరి లాస్ట్ ఇయర్ ముంబై టీం తరపున టెంపరీ రీప్లేస్మెంట్కి వచ్చి ఆడడం అయితే జరిగింది. ఈ సౌత్ ఆఫ్రికన్ మోస్ట్ ప్రామిసింగ్ ఆల్రౌండర్ లోయర్ ఆర్డర్లో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి, అలాగే ఎస్ఆర్హెచ్ టీంకి డెత్ బౌలింగ్లో మంచిగా అయితే ఉపయోగపడతాడు. ఇండియన్ ప్లేయర్స్ నుంచి చూసుకుంటే ఇక్కడ 2 బెస్ట్ ఆప్షన్స్ అయితే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా షాబాద్ అహ్మద్, అలాగే ఒక ప్రాపర్ ఫినిషర్గా రాహుల్ తెవాటియాని అయితే తీసుకోవచ్చు. మరి వాళ్ళ టీం ఫార్మర్ ప్లేయర్, ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీం తరపున ఆడి నిరూపించుకున్న ప్లేయర్ కాబట్టి షాబాద్ అహ్మద్ విషయంలో మాత్రం ఎస్ఆర్హెచ్ టీం పక్కాగా ట్రై చేస్తుంది. లాస్ట్ సీజన్ ఆక్షన్లో కూడా తను ట్రై చేశారు, బట్ వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉండటం వల్ల దొరకలేదు. ఎల్ఎస్జి టీం తను సొంతం చేసుకుంది. నెక్స్ట్ వీళ్ళకున్న ప్రధాన సమస్యల్లో గత 5 ఏళ్ల నుంచి వెంటాడుతున్నది స్పిన్ బౌలింగ్ ఇష్యూ. ఈ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం ఎల్ఎస్జి టీం రవి బిష్ణోయ్ని రిలీజ్ చేస్తే తన్నే పక్కగా అయితే తీసుకోవాలి. దిగ్వేస్ రాటి వచ్చాక ఎల్ఎస్జి టీంలో బిష్ణోయ్కి అయితే ప్రయారిటీ అయితే తగ్గింది. అలాగే ఐపీఎల్ 2025లో కూడా ఆశించినంత స్థాయిలో తన పెర్ఫార్మెన్స్ అయితే లేదు. మరి ఒకప్పుడు T20లో టీమిండియాకి రెగ్యులర్ స్పిన్నర్గా ఉండే తను ప్రజెంట్ ఆ స్థానాన్ని కూడా కోల్పోవడం అయితే జరిగింది. లాస్ట్ 2 ఐపీఎల్ సీజన్స్లో బిష్ణోయ్ తీసినవి ఓన్లీ 19 వికెట్లే. అందుకే ఎల్ఎస్జి టీం తను రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మంచి ఫీల్డర్. మరి తను ఎస్ఆర్హెచ్ టీం తీసుకుంటే మాత్రం వాళ్ళ స్పిన్ బౌలింగ్ ఇష్యూస్కి శాశ్వత పరిష్కారం దొరికినట్లే. సూర్య శర్మ రూపంలో మరొక ఆప్షన్ అయితే ఉంది. బట్ ఇప్పటి వరకు తన ఐపీఎల్లో అంతగా నిరూపించుకున్నది అయితే లేదు. తను కేకేఆర్ టీంలో ఉన్నప్పుడు వాళ్ళ హైగా తనని రేట్ చేయడం, అక్కడ తను సక్సెస్ కాకపోవడం, లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టీంకి వెళ్ళటం, అక్కడ కూడా తన పెర్ఫార్మెన్స్ అయితే అంత అప్ టు మార్కులు అయితే లేదు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం తను తీసుకుంటే ఒక మంచి బ్యాకప్ స్పిన్నర్గా అయితే ఉపయోగపడతాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ టీంలో హర్ష్ దుబే రూపంలో ఒక మంచి టాలెంటెడ్ యంగ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే ఉన్నాడు. లాస్ట్ సీజన్ వచ్చి రావడంతోనే కొంత ప్రామిస్ని అయితే చూపించాడు. తను వచ్చే సీజన్లో టీంకి మంచిగా అంది వస్తే ఎస్ఆర్హెచ్ టీం కూడా స్పిన్ బౌలింగ్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. ఇక సెకండరీ ఆప్షన్స్గా ఎవరినైనా అన్నోన్ క్వాలిటీ, దేశంలో వేరు లీగ్స్ అయితే అవుతున్నాయి కదా, అక్కడ నుంచి ఎవరినైనా ఒక మంచి లెగ్ స్పిన్నర్ని పిక్ చేసి తీసుకుంటే మంచిగా అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ సెగ్మెంట్ ఫాస్ట్ బౌలింగ్కి మంచి బ్యాకప్స్ని అయితే కొనుక్కోవాలి. అది కూడా ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్ని మాత్రమే. ఫారిన్ ప్లేయర్స్ని ఎవరిని తీసుకున్నా ప్లేయింగ్ లెవెల్లో ఆడించే ఛాన్స్ అయితే ఉండదు. కమిన్స్, ఇషాన్ మలింగా రూపంలో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫారెన్ ప్లేయర్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని తీసుకున్నా ఒక బ్యాకప్గా ఉండే ప్లేయర్ని తీసుకుంటే చాలు. ఫారెన్ ప్లేయర్స్ నుంచి ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం నాథన్ ఎలిస్. మరి గత సీజన్లో సిఎస్కే టీం తరపున అయితే ఆడాడు, వాళ్ళైతే అవకాశాలు అయితే కల్పించలేదు.
అంతకుముందు పంజాబ్ టీం తరపున ఆడాడు. మంచి డెత్ బౌలర్, మంచి వేరియేషన్స్ తో పాటు స్లోయర్ వన్స్ ని చక్కగా అయితే సంధించగలడు. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ లో చూసుకుంటే మొదటిగా మరి ఎస్ఆర్ఎస్ టీం ట్రై చేసేది వాళ్ళ టీం ఫార్మర్ ప్లేయర్, గత సీజన్ ముందు వరకు వాళ్ళ టీం తరపున ఆడిన ప్లేయర్ టీ నటరాజన్. లాస్ట్ టైం మెగా ఆక్షన్లో 10,75,00,000 భారీ ప్రైజ్కి వెళ్ళిపోవడంతో నటరాజన్ని ఎస్ఆర్ఎస్ టీం అయితే తీసుకోలేకపోయారు. ఈసారి ఢిల్లీ టీం తనని పక్కగా ఆక్షన్లో రిలీజ్ చేస్తుంది కాబట్టి తనని ఎస్ఆర్ఎస్ టీం అయితే టార్గెట్ చేయొచ్చు. మరో బెస్ట్ ఆప్షన్ దీపక్ చాహర్. తన విషయంలో కూడా ట్రై చేయొచ్చు. మంచి పవర్ ప్లే బౌలర్, స్వింగ్ బౌలర్, కానీ జస్ట్ ఇంజురీ కన్సర్న్స్ మాత్రం తన విషయంలో కాస్త టీంకి హెడ్ఏక్గా అయితే ఉంటాయి. దీపక్ చాహర్ ఎస్ఆర్ఎస్ టీంలోకి వస్తే భువీ లేని లోటుని కొంతవరకు ఆ టీం భర్తీ చేసుకోగలదు. ఇప్పుడు భువీ కావాలన్నా ఎస్ఆర్ఎస్ టీంకి అయితే దొరకడు, ఆర్సీబీ టీం అయితే రిలీజ్ చేయదు కాబట్టి కొంతవరకు తన స్థానాన్ని భర్తీ చేయగలిగే దీపక్ చాహర్ లాంటి ప్లేయర్ని తీసుకుంటే మంచిది. ఇంకా ఇండియన్ ప్లేయర్స్లో డెత్ బౌలింగ్లో మధ్యకాలంలో బాగా వేస్తున్న ప్లేయర్స్లో ఆకాశ్ మధ్వాల్, మోహిత్ శర్మ, వీళ్ళిద్దరిని కూడా ట్రై చేయొచ్చు. మోహిత్ శర్మ జీటీలో ఉన్నంత సక్సెస్ అయితే ఈ సీజన్ ఢిల్లీ టీంలో ఉండేటప్పుడు సాధించలేకపోయాడు, కానీ రాబోయే సీజన్లో మాత్రం కంబ్యాక్ అయితే ఎస్ఆర్ఎస్ టీంకి అయితే బాగుంటుంది. ఆకాశ్ మధ్వాల్ ముంబై టీంలో ఉండేటప్పుడు సాధించిన సక్సెస్ ఆ తర్వాత అయితే కంటిన్యూ కాలేకపోయింది. మరి లాస్ట్ సీజన్లో ఆర్ఆర్ టీం తరపున ఉన్న వాళ్ళైతే తనని ఉపయోగించుకోలేకపోయారు. మరి ఈ టాలెంటెడ్ ఇండియన్ పేసర్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్ వెన్యూలో ఫాస్ట్ బౌలర్స్కి మంచిగా ఈ పిచ్ అయితే హెల్ప్ చేస్తుంది. మరి ఈ యంగ్స్టర్ని తీసుకుంటే ఫ్యూచర్లో టీంకి చక్కగా యూస్ఫుల్గా అయితే ఉంటాడు. శివమ్మావి, ఎస్ ఠాకూర్, నవదీప్ సైని లాంటి మరికొంతమంది ఇండియన్ యంగ్స్టర్స్ని ఎవరినైనా ఎస్ఆర్ఎస్ టీం బ్యాకప్స్గా అయితే ట్రై చేయొచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎస్ టీం టార్గెట్ చేయబోయే ప్లేయర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.